దొడ్డి కూడా సన్నయ్య వండించి నెల రోజు అవుతుంది. సన్నయ్య వండి అంటే సన్నయ్య వండించిన. బోనస్ ఇస్తాం. బోనస్ యాసండి పట్టు వానకాలము నెల 2 నెలలు వస్తుంది. ఇప్పుడు సరే దొడ్డొడ్లు అంటే ఏమో కానీ సన్నోట్లు కూడా పోతలేవు. మళ్ళీ ఇప్పుడు దుక్కులు స్టార్ట్ అవుతున్నాయి, అటు దున్నడానికి పోవాలి, ఇవి ఇంకా కొనలే. పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే ఇట్నే ఉంది పరిస్థితి. వాళ్ళేమో ఏసీ రూమ్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు మేము తడిసిన ఉంటాం అంటాడు. ఇలా తడితే మేము కొనము నా ఎండ పెట్టాలని ఈడ అంటారు. అట్లుంది పరిస్థితి. అదే పొడి ధాన్యం ఉండలేరు, ఇంకా తడిసిన ధాన్యం కొంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకో ఎమ్మెల్యే ఏమో మూడు పంటలకు రైతు భరోసా ఇస్తాను అంటాడు. 3 పంటలకు ఒక పంట రేటు అది లేదంటే 3 పంటలకు ఎడుతుంది రైతు భరోసా. అసలు ఊర్లలో తిరిగి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లాడే పరిస్థితిలో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడా రమ్మను వచ్చినట్టు వెళ్తుంది కాంగ్రెస్ వాళ్ళు. మార్పు మొత్తం వీళ్ళు తెలంగాణ స్టేట్ లా జీవితంలో రాకుండా అయిపోతారు కాంగ్రెస్ పార్టీ. మళ్ళా లైఫ్ లో రాదు. ఎందుకట్లా రాదు? ఇక మహిళల్ని కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా ఉంటుంది. రోడ్డు ఇచ్చిన వాడు మరి ఆమెను ఏం లేదు. మనిషి 10,000 ఇచ్చి మహిళను కోటీశ్వరం చేస్తా అంటారు తప్ప ఏం లేదు. ఇలా టవర్లు కూడా ఇచ్చే పొజిషన్ లేరు ఇప్పుడు. మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ ఇంత పెద్ద ఉంది అంటే అలా 10 జోనల్ ఉన్నాయి, 10 పొద్దుడు ఉంది, పెంట అయింది. టవర్లు ఇచ్చేటోళ్ళు లేరు. అది పొద్దుడు కొననేటు ఉండరట పొద్దుడు మొత్తం. ఇట్లయితే ఇట్లనే ఇట్లా ఉంటే గవర్నమెంట్ ఎట్లే మా పరిస్థితి మేము అనుభవిస్తున్నాం. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా రైతులు? లేదు ఇక బంద్ చేస్తారు. వ్యవసాయం బంద్ చేస్తారు. ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటుండే ఉంటే ఏందే పరిస్థితి? 5 ఏళ్ళు కాదు, ఇంకా 2-3 నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చే కష్టమైంది. నెక్స్ట్ ఎలక్షన్ 2034 వరకు నాదంటాడు మొత్తం. 2030 కాదు, 2020 పోతుంది గవర్నమెంట్. అది అంతేనా? పక్కా చెప్తున్నా. ఎందుకట్లా పోతుంది? అది అంతే. అది ఎవరే ఓట్లేడు. మీకు అంత యాస్ట్ వచ్చింది రైతులకి. జీలు పోతే ఇప్పుడు వచ్చింది జీలుకు. జీలు ఇప్పుడు ఇంట్లో రోని ఇది నిన్న రోని అయిపోయింది. ఇంట్లో 10 రోజులు అయితే నారు వచ్చే పరిస్థితి. జీలు ఎప్పుడు అలుకుమన్నావు, దాన్ని ఎప్పుడు దున్నమన్నావు, ఆ నాట ఎప్పుడు వేయమన్నావు. తొక్కేసేటోళ్ళం. ఇప్పుడు రోన్ వచ్చింది. ఇప్పుడు నాట్లు పోసే పొజిషన్. ఇటు ఒడ్లు అమ్మాలన్నా అటు నారు పోసుకోవాలా. కనీసం ఈ అమ్ముడు పోనప్పుడు ఇంకా ఆ పంట పండించాడా? ఆ పంట కూడా వచ్చింది అనుకో. ఈ పండిన పంటనే ఉండలేరు, ఇంకా ఆ పంట ఇంటి ఉంటారు. మార్పు నాశనానికి ఉంది. మార్పు డెవలప్ లేదు, మొత్తం నాశనానికి ఉంది. మార్పు అంటే వారానికి పోయేది ఇప్పుడు నెలకు వచ్చింది. అంత